ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Download and subscribe to ETV Win. ఏంటి కార్తీక అలా చూస్తున్నావు? అమ్మా, నాగమణిని చూసినప్పుడల్లా ఆ పాము పుట్ట గుర్తుకొచ్చి డిస్టర్బ్గా ఉంటుంది. ఆ నాగమణిని చూసి దండం పెట్టుకోవాలి గాని ఇలా మాట్లాడకూడదు కార్తీక. బయట కనిపించిన ప్రతి రంగురాయిని తెచ్చి పూజ గదిలో పెడితే వాల్యుబుల్ అవుతుందా? ఏమైంది నీకు? సడన్ గా ఇలా మాట్లాడుతున్నావు? అమ్మా, నువ్వు మళ్ళీ పుట్టకు పూజ చేయడం, పాలు పోయడం నాకు చాలా కోపం వచ్చింది. కార్తీక, నీకు మళ్ళీ చెప్తున్నాను, ఇంకోసారి పాము గురించి నాగమణి గురించి నెగిటివ్ గా మాట్లాడుకో. ఇష్టం లేకపోతే వదిలే. నువ్వే చెప్పావు కదా అన్నయ్యని పాము చంపబోయిందని. అలాంటి విషపాములకు పూజలెందుకు చేస్తున్నావు? రెడిక్లెస్ గా అనిపించడం లేదా నీకు? కార్తీక, మీ అన్నయ్య ప్రాణాలు కాపాడింది ఈ నాగమణి. ఒకవేళ ఈ నాగమణి పూజ గదిలో లేకపోతే మీ ముగ్గురికి ప్రాణగండం వస్తుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో నువ్వు ప్రశాంతంగా ఉండాలి. వేరే ఆలోచనలు పెట్టుకోదు. ఇంకొకసారి మణి గురించి నా దగ్గర డిస్కస్ చేయకు. అమ్మా, సిల్లీ విషయాల్ని ఎందుకంత సీరియస్ గా తీసుకుంటావు? ఏంటి కార్తీక, ఈరోజు అమ్మతో గొడవ పెట్టుకోవాలని ఫిక్స్ అయ్యొచ్చావా? అదేంటమ్మా, ఆ పుట్ట విషయం నీతో మాట్లాడదామని వచ్చాను. నువ్వు డిస్కషన్ వద్దు అంటున్నావు. పుట్టు గురించి ఏం మాట్లాడాలి? ఆ పుట్ట ప్లేస్ లో బ్యాడ్మింటన్ గ్రౌండ్ ప్లాన్ చేస్తున్నాను. ఈ కొత్త సంవత్సరం నా విష్ లిస్ట్ లో ఫస్ట్ ప్రయారిటీ బ్యాడ్మింటన్ కోర్ట్ ఉంది. నేను ఫ్రెండ్స్ తో బ్యాడ్మింటన్ రెగ్యులర్ గా ఆడడానికి చాలా దూరంలో ఉన్న ఇండోర్ స్టేడియం కు వెళ్ళాలి. అయినా సరే వెళ్తున్నాను. కానీ ఈ మధ్య స్టేడియం బిజీగా ఉండి అవైలబుల్ ఉండడం లేదు. అందుకే నా ఫ్రెండ్స్ అందరం కలిసి ఆ పుట్ట ప్లేస్ బ్యాడ్మింటన్ ఆడడానికి బాగుంటుందని చెప్పారు. నేను మాటిచ్చాను. వెంటనే ఆ పుట్టను డిమాష్ చేయించి బ్యాడ్మింటన్ గ్రౌండ్ చేయించాలనుకుంటున్నాను. దట్స్ ఇట్. ఆ విషయం చెప్దామనే ఇప్పుడు ఇక్కడికి వచ్చాను. కార్తిక, నువ్వు ఆలోచించేది కరెక్ట్ కాదు. ఆ పుట్టు ఎప్పటికీ అక్కడే అలాగే ఉంటుంది. ఆ పుట్టలో పాముకి పూజ చేయాలి. ఆ పాము మన ఇంటిని కాపాడనేలా వెలుపు. అర్థమైందా? అమ్మా, నువ్వు పూజలు చేసుకోవాలనుకుంటే బయట గుళ్ళో గోపురాలు, పుట్టలు ఉంటాయి. అక్కడికి వెళ్ళు. అంతేకాని ఆ పుట్టను తీయకూడదు, పూజలు చేస్తానంటే నేనొప్పుకోను. నేనొక్కసారి మాటిచ్చాక వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదు. పుట్ట తీయిస్తాను. కార్తిక, అక్కడ బ్యాడ్మింటన్ గ్రౌండ్ చేయిస్తాను. నా ఫ్రెండ్స్ తో కలిసి అక్కడే ఆడుకుంటాను. కార్తిక, ఇది పట్టుదల కాదు, మూర్ఖత్వం. పెద్దలు చెప్పినా వినకపోవడం మొండితనం. నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు. ఏదైనా సరే మాటిచ్చానంటే వెనక్కి తగ్గను. నీ ఫ్రెండ్స్ తో అంతగా ఆడుకోవాలనుకుంటే బయట స్థలం తీసుకుని బ్యాడ్మింటన్ కోర్ట్ కట్టిస్తాను. లేదంటే ఒక కోర్ట్ని 1 yearకి రెంట్కి తీసుకుంటాను. అంతేగాని పుట్టని డిమాలిష్ చేసే ఆలోచన మానుకో. ఇంకెప్పుడు ఇలాంటి ఆలోచన చెయ్యొద్దు. ఈ రోజు జరుగుతున్న ఈ మెహందీ ఫంక్షన్లో
వెరైటీగా భార్యలు భర్తలకి మెహందీ పెట్టాలి. అంటే పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురు మెహందీ పెట్టాలి. కాన్సెప్ట్ చాలా బాగుంది మాధవి. పెళ్లికి ముందు చేసుకునే ఈ గోరింటాకు ఫంక్షన్లో వధూవరుల చేతులకి గోరింటాకు పెట్టడం అనేది శుభసూచికంగా, సంతోషానికి చిహ్నంగా జరుపుకుంటాం. వధూవరులకి సాన్నిహిత్యం, ప్రేమ, గౌరవం పెరగడానికి మెహందీ ఫంక్షన్ చేయడం మన సాంప్రదాయం, సంస్కారం. ఈ పవిత్రమైన వేడుక రోజు మాతో పాటు ప్రియ కూడా విజయ్ చెయ్యి పట్టుకుని మెహందీ పెట్టాలి. పవిత్రమైన ఈ వేడుక రోజు నువ్వు నా చెయ్యి పట్టుకోవడం, ప్రియ నా చెయ్యి పట్టుకోవడం పాణిగ్రహంగా భావిస్తాను. ఇది కదా సూపర్. గోరింటాకు పెట్టడం నా తల మీద జీలకర్ర బెల్లం పెట్టినట్టు భావిస్తాను. ఇది సూపర్, ఓ సూపర్. నిశ్చితార్థం జరిగితే సగం పెళ్ళైనట్టు పెద్దలు చెప్తారు. ఆ రోజు ఉంగరాలు మార్చుకోలేదు కాబట్టి మనకు నిశ్చితార్థం జరగలేదు ప్రియా. నువ్వు పెడుతున్న ఈ గోరింటాకు నిశ్చితార్థంగా భావిస్తాను. ఇది సూపర్ హిట్ వర్డ్స్. కాబోయే భార్యను మనసులో దేవతగా కొలుస్తున్న విజయ్ కోసం తన పేరుని ఇష్టంగా గోరింటాకు వెయ్యాలి ప్రియా నువ్వు. అబ్బాయి ముచ్చట పడుతున్నాడు కదమ్మా, తన పేరుని అందంగా డిజైన్ చేసి పెట్టు. వెళ్ళు. ప్రియా, నువ్వు నా చేతి మీద గోరింటాకుతో విజయ్ అని నా పేరు రాయాలి. నీ మీద విజయ్ ఎంత ప్రేమ పెంచుకున్నాడో మా అందరికీ తెలుసు. కానీ నువ్వు మాత్రం తనను ఇష్టం లేనట్టుగా చూస్తున్నావని విజయ్ బాధపడుతున్నాడు. నువ్వు నా చేతి మీద గోరింటాకుతో వేసే నా పేరు నీ మనసులో 100 ఏళ్ళు శాశ్వతంగా ఉండాలి ప్రియా. ఇట్స్ ట్రూ. నీ మనసులో నాకు తప్ప ఇంకెవ్వరికీ స్థానం ఉండకూడదు. చెప్పాల్సింది చెప్పాం కదా. అందరూ గోరింటాకు వేయడం మొదలు పెట్టండి. ప్రియా నువ్వురా. కమాన్ ప్రియా. అత్తయ్య మీరు కానివ్వండి. మీరు రండి, పెట్టుకోండి. ఏమండి మీరు రండి. ఏమైంది ప్రియా?